మనం ఎప్పుడు వినుంటాం డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా ఒక మీద పబ్లిక్ అటెన్షన్ వచ్చేటప్పటికి ఈ యొక్క పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేసేదే డైవర్షన్ పాలిటిక్స్. ఇదే తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది. ఒక పక్షాన సెక్షన్ 22A కోటి ఎకరాలు సెక్షన్ ప్రభుత్వ భూములు అయిపోయినాయి తెల్లారి అందరూ బాధపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ యొక్క రెవెన్యూ భూములు గవర్నమెంట్ భూములు అయ్యేటప్పటికి రిజిస్ట్రేషన్ లేవు, తనఖాలు పెట్టుకోవడానికి లేదు. దీన్ని డైవర్ట్ చేయడానికి వచ్చిందే కొండా సురేఖ పాలిటిక్స్. చూడండి ఎంత అద్భుతం జరుగుతుందంటే పబ్లిక్ని ఎంతటి దారుణం చేసేద్దాం అనుకోండి. పబ్లిక్ అంటే ఇంత లోకువా, పబ్లిక్ని ఇంత అమాయకులు చేస్తారా అనిపించే ఒక విషయం జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్లో. కొండా సురేఖ కూతురు సుష్మిత రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేయడం. నువ్వు సీఎం అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయా అనుకుంటూ మొదలెట్టింది. నువ్వు టికెట్ ఇవ్వకపోతే నేను ఎలా పోటీ చేయాలో నాకు తెలుసు, నువ్వెవరు టికెట్ ఇవ్వడానికి, కానీ నేను సోనియా కాంగ్రెస్ని అనలేదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ కంటే నాకు చాలా ఇష్టం, అంతే. వెంటనే తెలంగాణ రాజకీయాలు అన్నీ డైవర్షన్ అటు తిరిగింది. సెక్షన్ 22A మీద మీడియా కాదు కదా ఎవరో మాట్లాడతలే, పార్టీలో ఈవెన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీని మీద కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళే. సెక్షన్ 22 ఏంటి ఇదేంటి అన్నవాళ్ళే, వాళ్ళు కూడా మాట్లాడతలే. ఏంటి అంటే అద్భుతమైన దిస్ ఈజ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది రియల్ పొలిటికల్ డైవర్షన్ అని చెప్పొచ్చు అనమాట. కొండా సురేఖ బర్త్రఫా ఎక్కడైపోతారంటే కొండా సురేఖ ఆవిడ వెళ్ళి ఖర్గేని కలవడం, ఖర్గే ఏమీ లేదని చెప్పడం, ఈయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు యూకే పర్యటనకి వెళ్ళి రాగానే ప్రెస్ మీట్ పెడతారు. ఈ లోపల కొండా సురేఖను బహిష్కరిస్తే బీజేపీలోకి వెళ్తే ఇదంతా మనకు వస్తున్నాయి. కానీ అది ఏమీ కాదు, కొండా సురేఖ బర్త్రఫ్ ఉండదు, ఏమీ ఉండదు, ఆ కూతురుతో సారీ చెప్పిస్తారు అంతే. కాకపోతే సెక్షన్ 22Aకి సంబంధించి ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సెక్షన్ 22A భూముల్ని డీనోటిఫై చేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా వెబ్సైట్లు ఎన్నో సమర్పించాలి. రియల్ ఎస్టేట్ ఓనర్లు, తర్వాత ప్రైవేటు వ్యవసాయదారులు, పల్లెటూరులో ఇళ్ళు వాళ్ళు, వీళ్ళంతా మొత్తం కరీంనగర్ నుంచి నల్గొండ, హైదరాబాద్లో మల్కన్గిరి, ఈ రంగారెడ్డి, ఈ యొక్క మొత్తం సిటీలో GHMC పరిధిలో వీళ్ళందరూ వెళ్ళేటప్పటికి చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మనకి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఛానళ్ళకు కూడా ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, ఎంతోమంది బాధితులు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే వెళితే 50 కోట్లు అడగడం, 20 కోట్లు అడగడం. అంటే సెక్షన్ 22 ఎన్ని రోజులు నడిస్తే ఇన్ని రోజుల్లో చాలామంది భయపడి బయటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయండి, ఎన్ని లక్షల పెళ్ళిళ్ళు ఈరోజు పెండింగ్ అయి ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది. ఈ పెళ్ళిళ్ళ సీజన్ లోపే వీళ్ళ భూములు బయటకు రావాలి. ఎంతమంది కూతుళ్ళు కట్నాల రూపంలో వెళ్ళిన భూములు మళ్ళీ గవర్నమెంట్ భూములు అయ్యేటప్పటికి వాళ్ళు ఇన్సెక్యూరిటీలో పడిపోయారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద వివాదం అండి ఇది. ఎందుకంటే చాలా లక్షల మంది వధువులకి ఎన్నో భూములు, ఇళ్ళు, ఫ్లాట్లు రాసిచ్చారు. వాళ్ళ ఇన్లాస్కి వెళ్ళారు, అత్తోరికి వెళ్ళారు. తీరా ఇప్పుడు చూస్తే అది గవర్నమెంటే అయిపోయింది. వెంటనే అంటే కట్నం ఇవ్వలేదా, ఇంకా నేను చెప్పనవసరం లేదు ఏం జరిగిద్దో ఇండియన్ సొసైటీలో, భారత సమాజంలో ఏం జరిగిద్దో అనేది. ఆవిడకి ఎన్ని అవమానాలు, ఎన్ని హ్యూమిలియేషను. ఇప్పుడు దాన్ని బయటికి తెప్పించాలంటే ఎన్ని డబ్బులు ఇచ్చైనా ఆ భూముల్ని ఆ సెక్షన్ 22 నుంచి బయట పడేయడానికి ఈ తల్లిదండ్రులు వెళ్తున్నారు, పరుగులు పెడుతున్నారు రెవెన్యూ ఆఫీసులు. ఒక అద్భుతం అనమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కరప్షన్ అంటే ఒక అద్భుతాలు. అందరికీ మనం తెలుసు, భారతీయుడు సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే నేను అందరినీ అనడంలే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఓల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, బట్ మోస్ట్ ఆఫ్ ది కరప్షన్ ఈజ్ దేర్. ఆ విషయంలో ఎవరో కాదనలేరు, అవునా కదా. భారతీయుడు సినిమా ఎందుకు హిట్ అవుద్ది, ప్రజలు అంత అపనమ్మకం ఉంది కాబట్టి, మిస్ట్రస్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు అది తల్లిదండ్రులు కట్నాలు, ఎన్ని పెళ్ళిళ్ళు, ఇప్పుడు నవంబర్ నుంచి పెళ్ళిళ్ళు సీజన్, ఈ లోపు ఈ భూములన్నీ రిలీజ్ చేయాలి, కానీ అవ్వకూడదు. కాబట్టి కాలక్షేపం చేస్తే ఈ భూములు రిలీజ్ చేయడానికి చాలా ముడుపులు వస్తాయి. ఇది రైట్. అందుకే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. డీనోటిఫై చేస్తాం. 1 సెంటు ఇది 2023 డిసెంబర్ తర్వాత 1 సెంటు భూమిని కూడా మేము సెక్షన్ 22Aలో పెట్టలేదని చెప్పిన రెవెన్యూ మినిస్టర్ గారు మిగిలిన ఏమి అవ్వు అని చెప్పేవాళ్ళు ఎందుకు వెంటనే డీనోటిఫై చేయడంలా? దిస్ ఇస్ ద $1 million క్వశ్చన్, బట్ వెరీ సింపుల్ టు బి గివెన్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఇవ్వడానికి చాలా సింపుల్. ఎందుకంటే ఎంత కాలక్షేపం చేస్తే అన్ని బాధలు పడి ఏమీ చేయలేక వెళ్ళి ముడుపులు చెల్లించుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడక్కడ ఆ భూములను బయట తీసుకుంటారు. సో ఇది డీనోటిఫై అవ్వడం అనేది డీనోటిఫై అవుతుంది. ఇట్ ఈజ్ ఇన్నోవేటబుల్. గవర్నమెంట్ కూడా చేతుల్లో లేదు, ఏమీ చేయలేదు. గవర్నమెంట్నే పడేస్తారు. కోటి ఎకరాలకు సంబంధించిన రైతులు, ఈ యొక్క భూములు కొనుక్కున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళంతా. కానీ డీనోటిఫై చేస్తారు. బట్ డీనోటిఫై అయ్యే లోపే చాలా జరగాలి. నేను చెప్పిన అవసరం లే, ఎన్ని జరగాలి. ద గ్రేట్ GHMC, రేరా, ఇక్కడ ఎంత అవినీతి.
మై సెల్ఫ్ నేను కూడా ఒక ఏసీబీలో ఒక డిపార్ట్మెంట్ డిప్యుటేషన్ వెళ్ళి 4-5 చూశానమాట యాజ్ ఎ గెజిటేట్ ఆఫీసర్గా. ఓ 15 years 10 years బ్యాక్. అప్పుడే నా కళ్ళు అంటారు కదండి బైర్లు కమ్మేసింది అనమాట. ఒక జిహెచ్ఎంసి అధికారి ఇంటిలో కూకట్పల్లి ఏరియాలో బంగారం ఇవి తీస్తుంటే 100 కోట్లు 10 సంవత్సరాల క్రితం కళ్ళు బైర్లు కమ్మేసినాయి అనమాట. అయ్యా బాబు అని నేను మధ్యలో గెజిటెడ్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు నేనే లెక్క పెట్టా. దట్ ఇస్ వాట్ జిహెచ్ఎంసీ అనుకున్నా. ఇప్పుడు చూడండి అక్కడ బంజారా హిల్స్లో దగ్గర ఒక 7 అంతస్తుల భవనం పడిపోవడం. ఎన్ని ఇల్లీగల్గా లేపేస్తున్నారండి. 50 గజాల్లో 7 అంతస్తుల, 100 గజాల్లో 10 అంతస్తుల. మళ్ళీ ఎవరండి వెళ్ళి చేసేది? ఇంత జీపీఎస్ టెక్నాలజీ, ఇంత ఎన్ఆర్ఎస్సి ఇక్కడే ఉంటే ఇంత టెక్నాలజీలో జిహెచ్ఎంసీలో కరప్షన్ ఆపలేరా? దట్టు ఇంత గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం. ఫ్యూచర్ సిటీలో ఇంత అవినీతి ఉంటే ఎంత ఫ్యూచర్ సిటీలు కట్టుకున్న అవసరం లేదు. సింగపూర్ ఎందుకు వెళ్తారు ఈరోజు అంటే అవినీతి లేదు. నీ బ్యాగ్ పడిపోతే ఈవినింగ్ బ్యాగ్ వస్తుంది. టోక్యో ఎందుకు వెళ్తారంటే టోక్యోలో నీ బ్యాగ్ను వదిలేసి సంవత్సరానికి వెళ్ళినా నీ బ్యాగ్ అక్కడ అలాగే సురక్షితంగా ఉంటుంది అనమాట, నీ డబ్బులు నీ అన్నిటితో. అలాంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో మన స్థలం మనకే లేదు. మనం కొనుక్కుని మనం ఆస్తి మనం ఉద్యోగం అంతా గ్యాదర్ చేసిన స్థలమే నీ జోబుల్లోంచి కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇదే అనమాట పరిస్థితి. మరి ఇలాంటప్పుడు ఫ్యూచర్ సిటీ అలాగా తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిపోతుందని గ్లోబల్ సిటీకి ఎక్కడ వెళ్ళిపోతుంది? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఇలాంటి సెక్షన్ 22 అత్యంత కీలకమైన విషయం మీద నిర్ణయాన్ని పొడిగించడానికి తీసుకొచ్చిందే కొండా సురేఖ, కొండా ఈ సుష్మిత వివాదం. చూసారు ఎంత అద్భుతమైన పొలిటికల్ డైవర్షను. ఇలాంటి అన్నమాట ప్రజలను అమాయకులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయంలో.